ఇక్కడ ఒక ఈ రాజకీయం ఆల్రెడీ మనం చూసిన విషయమే ఇక్కడ వచ్చారని. ఇక ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ దంపతులు. ఇంకెవరో ఎమ్మెల్సీ దంపతులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారట. 5న సీఎం రేవంత్ సమక్షంలోనే చేరిక. చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ మేరకే బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదా? వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి దంపతులు, పేరు రాయలేదు. వికారాబాద్ జిల్లా ఒక మాజీ మంత్రి అంటే మనకు ఆల్రెడీ ఒక పేరు ఐడియా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఆయన లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ మినిట్లో మంత్రి కూడా అయినరు. ఎమ్మెల్సీ ఇక ఆల్రెడీ మీరే అర్థం చేసుకోండి. లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ మినిట్లో మంత్రి అయ్యారు. దిగిపోయేటప్పుడు ఆయన మంత్రిగానే ఉన్నారు. సరే, ఆయన అక్కడ మంత్రి దంపతులు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉందట అక్కడ జిల్లాలో. అప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. సదరు ఎమ్మెల్సీ తనకు లేదా తన సతీమణికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే పార్టీ మారుతున్నారట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే పరిస్థితి, గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ మారుతున్నారట. పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. నిజంగా వాళ్ళు కనుక ఎమ్మెల్యే ఈ మాజీ మంత్రి దంపతులు కనుక పార్టీ మారితే రంగారెడ్డి జిల్లాలో బిగ్ షాక్ అనే చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. లాస్ట్ అంటే ఎలక్షన్ల టైంలో కూడా ఆయన పార్టీ మారుతారని కొన్ని వార్తలు వచ్చినాయి. దాంతో ఆయన కేసీఆర్ గారు ఆయనను హడావిడిగా మినిస్టర్ని చేశారు లాస్ట్ మూమెంట్లో. మరి ఒక మంత్రి పదవి అయితే ఆయన లాస్ట్ మినిట్లో అప్పుడు పెద్ద వచ్చి ఆయన చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మినిస్టర్ని చేసిన కొన్ని రోజులకే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఇక అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంటే పోయింది. సరే, ఇప్పుడు చేవెళ్ళే ఎంపీ టికెట్ ఆయనకి ఇస్తారు, ఆయనకు లేకుంటే వాళ్ళ భార్యకు ఇస్తారు అన్న హామీ మేరకు ఆయన పార్టీ మారుతున్నారట. ఇంకో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఇంకో ఎంపీ కూడా పార్టీ మారుతున్నారట. వీళ్ళందరూ కూడా రేపు 5th రోజు సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా వీళ్ళందరూ పార్టీ మారే ఛాన్స్ ఉంది అని ఈ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ జంపింగ్లు చాలా ఎక్కువ కావచ్చు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితిలో లేము అని చాలామంది అనుకుంటున్నారని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ వాళ్ళకు కొంచెం ప్లస్ ఉంటుంది. బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, వాళ్ళకు ఒక రామ మందిరం కూడా ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ మీద గట్టి ఫోకస్ పెట్టారు. మరి ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ ఎట్లా లెంకొస్తుందో, ఎన్ని సీట్లు తెచ్చుకుంటుందో అని నిజంగా వాళ్ళకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ ఎలక్షన్లలో మంచి ఫలితాలు సాధించకుంటే మాత్రం ఆ పార్టీ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ జంపింగ్లు ఇంకా పెరగవచ్చు ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్. ఇప్పుడైతే ఈ మాజీ మంత్రి దంపతులు జాయిన్ కాబోతున్నారట. ఆ మాజీ మంత్రి దంపతులు ఆల్రెడీ నేను క్లూ కూడా ఇచ్చినాను, పేరు చెప్పాను నేను. ఆ క్లూ అయితే ఇచ్చిన, మరి మీరే అర్థం చేసుకోండి. ఆ మాజీ మంత్రి ఎవరు? వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి. అక్కడ ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిచిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ టైం ఆయనకు టికెట్ రాలేదు, ఎమ్మెల్యే టికెట్ వేరే ఆయనకి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేలో కొనుగోలు కేసులో కూడా అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అది ఇన్ని క్లూస్ ఇచ్చిన, 3-4 క్లూస్ ఇచ్చిన, మీరే గుర్తుపట్టుకోండి. ఇక ఇది ఆల్రెడీ